హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి థర్స్‌డే వ్లాగ్ అనమాట. నా బిజీ డే షెడ్యూల్ వ్లాగ్. సో, నేను వీక్లీ 4 టైమ్స్ వ్లాగ్స్ షూట్ చేస్తున్నాను. ఒకసారి ఫుడ్ వ్లాగ్ అండ్ ఒకసారి ప్రెగ్నెన్సీస్ వీడియోస్ అలా పెడుతున్నాననమాట. సో, డైలీ వ్లాగ్సే పెడితే మీకు బోర్ వచ్చేస్తుంది. షూట్ చేసింది 10 సార్లు షూట్ చేసి, పెట్టింది 10 సార్లు పెట్టి నాకు బోర్ వచ్చేస్తుంది. ఎందుకంటే టైమ్ ఈజ్ ప్రీషియస్. ఇంకా ఆ టైంని మీకు వేస్ట్ చేయించలేను. నేను వేస్ట్ చేసుకోలేను. సో, ఇంకా నా లాగ్ అయితే నా టైం అయితే నేను లేవడము 6:00 లేసాను. ఇంకా పాలు పెట్టేసి ఆ తర్వాత షూట్ చేసుకుంటాననమాట. సో, మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వస్తాయి. సో, గురువారం అంటేనే బోలెడన్ని పనులండి. సో, ఆ రోజు దేవునిది క్లీనింగ్ ఉంటుంది. ఇంక ఇల్లు క్లీనింగు, ఇంకా అందులోనూ బంపర్ ఆఫర్ నాకు బోనస్ వచ్చిందేంటంటే బట్టలు. ఈసారి 4, 5 డేస్ నుంచి బట్టలు నేనే పిండుతున్నాను చేతుల మీద. బట్టలు పిండే అలవాటు లేక కాదు. సో, మధ్యలో కొన్ని రోజులు అలవాటు పోయి పిండాలంటే కొత్తగా అనిపిస్తుంది. సో, నేనైతే పాలు పెట్టేసాను. రైస్, పెసరపప్పు కడిగి పెట్టాను. ఆ రోజు నేను పాలకూర, పెసరపప్పు, టమాటా పచ్చడి, ఆ తర్వాత రాగి పిండి సోక్ చేసి పెట్టాను రాగులు దోసల కోసము. ఒక వీక్ రాగుల దోస, ఒక వీక్ మన వాటినేమంటారు కొర్రల దోస, ఒకరోజు బియ్యపు మినపప్పు దోస, ఒక వారం అలా ఒక్కొక్క వారం మారుస్తూ ఉంటాను. రొటీన్‌గా ఒకటే తింటే బోర్ కొడుతుంది అని చెప్పి. సో, మీల్ వాళ్ళ టైంలో నేను బ్రష్ చేసేసుకొని ఇంకా ముందైతే చాయ్ తాగుతున్నాను. గురువారం నేను 10th క్లాస్ నుంచి ఫాస్టింగ్ చేస్తున్నాను. అంటే మొత్తము డైటింగ్ లాగా కాదు. మధ్యాహ్నం తింటాను అండ్ నైట్ టిఫిన్ చేస్తాను. సో, ఇంకా ఫస్ట్ అయితే చాయ్ తాగితే కొంచెం ఏదైనా పని చేయడానికి బూస్టప్ వస్తుంది. రోజైతే మార్నింగ్ ఇమ్యూనిటీ బూస్టర్ వాటర్ తాగుతాను. జీరా వాటర్ తాగుతాను. ఇంకా థర్స్‌డే ఆ వాటర్ తాగను. చాయే తాగుతాను ఫస్ట్. సో, ఇంకా ఈ రెసిపీస్ అన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక్కొక్కసారి పోస్ట్ చేసినయి. అందుకనే పర్టిక్యులర్‌గా ఒకటేసారి ఒక రెసిపీని చూపించడం మాత్రం నేనేం చెయ్యట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చూపించిన రెసిపీస్ మళ్ళీ మళ్ళీ ఏం చూపిస్తాము అని చెప్పేసి. ఇంకా ఎంత టైం ఎలా అయిపోయిందంటే మస్తు ఫాస్ట్‌గా పరిగెత్తుతుంది. దాంతో పాటు మనం పరిగెత్తాల్సొస్తుంది. ఎంత తొందరగా లేచినా కూడా అంతే అవుతుంది. అందులోనూ గురువారం అయితే అసలు టైమే సరిపోదు. పొద్దున్న నుంచి రాత్రి వరకు జనరల్‌గా రోజు హౌస్ వైఫ్స్‌కి పనులుంటాయి. ఇంక ఎస్పెషల్ నాకు గురువారం ఇంకెక్కువ పనులయితున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో, దేవుని క్లీనింగ్‌కి హాఫ్ అన్ అవర్ పోతుందా, ముందు ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటేనే మళ్ళీ అటే వెళ్తాము. సో, ఇల్లు లేట్ అయిపోతే మళ్ళీ అది ఆ పని లేట్ అయిపోద్దని ఇంక ఫటాఫట పనులైతే చేసేస్తున్నాను. పాలకూర, పెసరపప్పు పొడి పొడిగా చేసుకొని తినడం నాకు చాలా ఇష్టము. బట్ నేను ఎప్పుడు చేసినది ముద్దగానే వస్తది. అదేందో అర్థం కాదు. మరోవైపు టమాటా పచ్చడి పోపుకేసేసాను. సో, పెసరపప్పుని కొంచెం శుభ్రంగా వాష్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పెసరపప్పు అన్నీ కూడా పోపుకేసి పెసరపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత పాలకూర వేసి బాగా మిక్స్ చేసుకొని దగ్గర పడ్డాక పసుపు, ఉప్పు, కారం ఎయ్యొద్దండి. జనరల్‌గా ఆకుకూరల తాలింపులో గానీ, ఆకుకూరల పప్పులో గానీ కారం కంటే పచ్చిమిర్చే ట్రై చేయండి. కారం వద్దు, పచ్చిమిర్చి వద్దంటే కనీసం ఎండుమిర్చి వేసుకోండి అంతేగాని కొంతమంది కారం వేస్తారు. అది అస్సలు మ్యాచ్ అవ్వదు ఆకుకూరకి. పచ్చిమిర్చి కారమే బావుంటుంది. పచ్చిమిర్చి కారం మాకు పడదు అనుకుంటే ఎండుమిర్చి ఏసుకోవాలి గానీ, ఎండుమిర్చి కారం వేస్తే అంత బావుండదు. టేస్టీగా ఉండదు. సో, సరే ఎవరిష్టం వాళ్ళదనుకోండి. నా స్టైల్ అయితే నేను ఇలానే చేస్తాను. సో, ఈ పాలకూర అలా పోపుకేసేసి మూత పెడితే అది మెల్లగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అదంతా చేసేస్తున్నాననమాట. సో, మరోవైపు జనరల్‌గా ఈ కొర్రల దోసలు, రాగుల దోసలు, నార్మల్ దోసలకైనా నాకు పల్లీ పచ్చడి కంటే గూడా టమాటా పచ్చడి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. మా వారికి, నా కూతురికి పల్లి పచ్చడి ఇష్టము. సో, అందుకనే మా ఇంట్లో దోసలుంటే ఖచ్చితంగా 2, 2 రకాల పచ్చళ్ళుంటాయన్నమాట. ఇంకా మీల్ వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి, సో, ఒక పాలకూర పోపుకేసేసాను. టమాటా మగ్గిపోయాయి. ఇంకా అది చల్లగా పక్కన పెట్టేసాను. పల్లీ పచ్చడి కోసం పల్లీలు, పుట్నాలు వేయించి మిక్సీ జార్‌లో వేసి పెట్టాను. అవి కొంచెం చల్లగా అయినాక గ్రైండ్ చట్నీలు 2 ఒకటేసారి అని చెప్పి, ఈ లోపల టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇల్లు క్లీన్ చేసేస్తున్నాననమాట. సో, ఇంకా ఇల్లు గూడా క్లీన్ చేసేసుకుంటే, ఇంకా మా వారికి బాక్స్ పెట్టాను పంపించగానే బట్టలున్నాయి. ఆ బట్టలు పిండేసి, ఇంకా స్నానం చేసేసుకొని దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఆయన ఉన్నప్పుడు ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఈరోజు పెద్దగా డిస్కస్ చేయడానికి టాపిక్స్ ఏం లేవండి. జనరల్‌గా ప్రతి వారం వ్లాగ్ షూట్ చేసేటప్పుడు ఏదన్నా ఒక టాపిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో నేను చెప్తూ ఉంటాను. దానికి రిలేట్ అయ్యే అంటే జనరల్‌గా అందరికీ రిలేట్ అయ్యే టాపిక్స్ చెప్తూ ఉంటాను.
సో ఇంకా ఈరోజు స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు. సో ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా ఇక పిల్లలకి స్కూళ్ళు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా బిజీ షెడ్యూల్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అవ్వడమేమో కానీ తల్లులకు టెన్షన్ మొదలు. ఇంకా వాళ్ళకి స్కూల్ లేదు కాబట్టి మనం కూడా మరీ పొద్దున్నే కాకుండా కనీసం ఒక 6-7 మధ్యలో లేస్తున్నాము. వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే ఖచ్చితంగా 5 నుంచి 6 మధ్యలో లేవాల్సిందే. ఎందుకంటే ఇక ఆడపిల్లలు ఉంటే జుట్లు వేయాలి, వాళ్ళని రెడీ చేయాలి, వాళ్ళకి బాక్సులు కట్టాలి, అలాగే వాళ్ళకి టిఫిన్లు వాళ్ళు తినకపోతే మనమే తినిపియాలి. ఈ పనులన్నీ ఉంటాయి. హాలిడేస్ ఈసారి తొందరగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మీకు అలానే అనిపించిందా? కామెంట్ చేయండి. కొంతమంది పేరెంట్స్ అంటే జనరల్గా యూట్యూబ్లో షార్ట్లో చూస్తూ ఉంటాం కదా, ఈ హాలిడేస్ ఎందుకు ఇచ్చారో ఏమో, హాలిడేస్ ఇచ్చారు తల్లులకు టెన్షన్ మొదలు, వాళ్ళు చేసే అల్లరిని భరించలేక మాకు విసుగు వచ్చేస్తుంది అని చెప్పి కొన్ని కామెడీ షార్ట్స్ పెడుతూ ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళకి హాలిడేస్ వచ్చాయి, మాకు హాలిడేస్ వచ్చాయి అమ్మయ్య అనుకొని లేట్గా లేవడాలు, వెకేషన్కి ఏదైనా ప్లాన్ చేసుకోవడాలు చేస్తూ ఉంటారు. మీరు ఈ రెండిట్లో దేనికి రిలేట్ అవుతారో కామెంట్ చేయండి. సో నాకైతే రెండిటికి నేను రిలేట్ గాను. ఎందుకంటే వెకేషన్ అమ్మ వాళ్ళ ఇల్లే పెద్ద వెకేషన్ చేసినట్టుగా నాకైతే ఈసారి అది కూడా పెద్దగా ఏం అనిపించలేదు. తక్కువ రోజులే స్పెండ్ చేసినట్టు అనిపించింది. హాలిడేస్ ఇవ్వగానే నాకు టెన్షన్ అయితే ఏం మొదలవ్వలేదు. ఎందుకంటే నా కూతురు పెద్దగా అల్లరి చేయదు, నేను చెప్పింది వింటుంది ఇంకా. కాబట్టి నాకు రెండిటికి నేను రిలేటివ్ కాదు. కాకపోతే నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యగానే ఇంకొంచెం తొందరగా లేవాలి. ఇంకా ఇంకా హరీ బరీ ఇంకా ఉరుకులు పరుగులు. మార్నింగ్ 5 నుంచి మార్నింగ్ 8:30 వరకు ఆ 3.5 అవర్స్ అసలు ఇట్లా కూర్చొని కొంచెం సేపు రిలాక్స్ అయినట్టు కూడా ఉండదు. టీ టైం కూడా సరిగా స్పెండ్ చేసినట్టుగా ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు స్కూల్కి పంపించేస్తామో ఇంకా అప్పుడే హ్యాపీగా ఒక 5 నిమిషాలు కూర్చొని టీ తాగుతాము. అంత ఫీలింగ్గా అంత హరీబరీలో ఉంటాము. సో ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసి తూడ్చేసి క్లీన్ చేసేసాను. సో ఇంకా జూన్ మంత్ రాగానే ఇక స్కూల్ మొదలు అవ్వగానే తల్లిదండ్రులకు టెన్షన్స్, ఖర్చులు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో ఇల్లు తూడ్చేసేసిన తర్వాత ఇలా ఇంటి ముందు చక్కగా ముగ్గులేసాను. సో ఆ వద్దన ఎందుకో కొంచెం చల్లచల్లగా ఉండి వర్షాలు వచ్చాయి లాస్ట్ వీక్. కానీ మళ్ళీ ఒక 4-5 డేస్ నుంచి మంచిగా ఎండ కొడుతుంది. నాకు కావాల్సింది కూడా ఎండనే. ఎందుకంటే బట్టలు చేతి మీద వెండుతున్నా కాబట్టి అవి ఆరాలంటే మంచిగా ఎండ కొట్టాలి. మనం ఎంత పిండినా బట్టల నుంచి కొద్దిగా వాటర్ కారుతూ ఉంటుంది. అదే వాషింగ్ మిషన్లో అయితే డ్రయర్ ఉంటుంది కాబట్టి మొత్తం స్వింగ్ అయిపోయి మొత్తం డ్రై అయిపోయి వస్తాయి కాబట్టి అది ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న ఆరుతాయి. కానీ చేతి మీద పిండే బట్టలు ఖచ్చితంగా ఎండ ఉండాల్సిందే. సో ఇంకా బట్టలు అన్నీ సోక్ చేసి పెట్టేశాను. ఇంకా స్టవ్ యాక్చువల్లీ నేను ఓన్లీ వాళ్ళకి ఒక్కసారి సండే నాన్ వెజ్ చేసిన రోజు కడుగుతాను. ఇంకా ఈరోజు మళ్ళీ కడగాలి అనుకుంటున్నాను. చూసారా పాలకూర తాలింపు, అంత పాలకూర ఉంది. 5-6 కట్టలు తెచ్చాను సాటర్డే మార్కెట్లో. దాన్ని కట్ చేసి వండంగా గింతంత అయింది. ఇంకా మా వారికి బాక్స్ కట్టించి పంపించేసాను. కొంచెం మా పాపకు ఉంచాను. రైస్, టమాటా చట్నీ అండ్ పల్లీ చట్నీ ఈరోజు మెనూస్ అనమాట. అండ్ రాగి దోశ కోసం పిండి దాటాను. సో నాకు తెలిసాక తనకి వేడివేడిగా దోశ వేసిస్తాను. నేనైతే ఫాస్టింగ్ కాబట్టి తినను. అండ్ ఈరోజు మధ్యాహ్నం మేము దోశలే తిందాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఈవినింగ్ ఫ్రెండ్స్తో బయట డిన్నర్కి వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు మా మదర్ కూడా వస్తారు ఇంటికి. సో 4-5 రోజులు వచ్చిపో అమ్మ, ఒక్కదానివే ఉంటున్నావు కదా అని చెప్పేసి అంటే సరే అని వస్తా అంటుంది. సో చూడాలి, తను వచ్చేదాకా నమ్మకం ఉండదు. ఒక్కొక్కసారి వస్తా అంటే ఒక్కొక్కసారి రాను అంటది. ఇంక తనకు కూడా థర్స్డే మమ్మీకి కూడా. సో అందరం బయటికి డిన్నర్కి వెళ్తా ఉన్నాము. సో అందుకని మధ్యాహ్నం టిఫిన్ తిని నైట్ డిన్నర్లో రైస్ తిందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవాలి, అదొక పని ఉంది. ఈ లోపల బట్టలు పిండేద్దాం అని చెప్పేసి బట్టల దగ్గరికి వచ్చాను. బట్టలు పిండలేక కాదండి, బట్టలు పిండడానికి గ్యాప్ వచ్చేసి ఒక 2 డ్రెస్సులు అంటే చేతి మీద పిండమంటే పిండుతాం కానీ అన్ని బట్టలు రోజు ఎండాలంటే నడుములో పోతున్నాయి. అందులోనూ సి సెక్షన్స్ అయినాక అస్సలు ఎక్కువ పని నడుము వంచే పనులు ఎక్కువ చేయలేకపోతున్నాము. పూర్వము మన పేరెంట్స్ కానీ అత్త మన ఇన్లాస్ కానీ వాళ్ళందరూ ఎట్లా చేసుకున్నారో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళకంటే కూడా ఇంకా అమ్మమ్మలు నానమ్మలు ఇంకా బలంగా ఉండేవాళ్ళు కదా. అప్పుడు ఈ మిషన్లా ఎంత బలంగా ఉండేవాళ్ళు, ఎన్ని పనులు చేసుకునేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలే ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబంలో అందరూ ఒక 4-5 ఏరాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఒకరు బట్టలు పిండాలి, ఒకరు గిన్నెలు తోమాలి, ఒకరు వంట చేయాలి, ఒకరు ఇల్లు చూసుకోవాలి, ఒకరు పిల్లల్ని చూసుకోవాలి. ఇలా పనులు షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకరిద్దరి పిల్లలైనా కూడా ఇద్దరి పిల్లల్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళ బట్టలు మన బట్టలు పిండుకొని ఆరేయడానికి అసలు అది ఓపిక ఉండట్లేదు. దీనికి కారణాలు ఆపరేషన్లే.
అండ్ కొంచెం ఒబెసిటీ రావడము, వెయిట్ గెయిన్ అవ్వడము. ఇదివరకు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, కట్టపుల్లల్లా ఉండేవాళ్ళు. కాబట్టి హ్యాపీగా వింటుకునేవాళ్ళు. మనం ఇప్పుడు అలా ఉండటం లేదు గదా! కొంచెం తిన్నా ఆ తిన్నదంతా గూడా వెయిట్ ఎక్కువైపోతున్నాము. దానివల్ల ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాం. కాబట్టి బక్కగా ఉండడం బెటర్ అండి. బక్కగా ఉన్న వాళ్ళు అయ్యో! ఇంత బక్కగా ఉన్నామేంది అస్సలు అనొద్దు. వాళ్ళే మంచిగా యాక్టివ్‌గా అన్ని పనులు చేసుకుంటారు. బక్కగా ఉన్నా గూడా యాక్టివ్‌గా ఉన్నామా, స్ట్రాంగ్‌గా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. ఒక్కసారి వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టము. సో, బట్టలన్నీ కష్టపడి పిండేసి, ఇంకా వాటి వాటర్ అంతా వంచేసి, నాకొక్కసారి జాడిస్తే నచ్చదు. కొంతమంది ఒకటేసారి జాడించి అలా ఎండేస్తారు. నాకలా ఇష్టముండదు. 2, 3 సార్లు మంచిగా నీట్‌గా తనుకున్న నురగంతా పోయేంత వరకు జాడించుకుంటాను. అలా జాడించుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. సో, అలా బట్టలన్నీ తీసేసి మంచిగా జాడిచ్చేసి ఇంకా హ్యాపీగా ఫ్యానెళ్ళి బట్టలన్నీ ఆరేసేసాననమాట. సో, ఎందుకో ఈరోజు బట్టలకి చాలా ఎక్కువ టైం పట్టే అనిపించింది. చూడడానికి కొన్నే ఉన్నా గూడా ఇవన్నీ పిండి ఆరేసేసరికి నాకు దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇంత పని చేసేసరికి నాకు అలసిపోయినట్టుగా అనిపిచ్చేసి ఇంక మళ్ళీ చాయ్ పెట్టుకున్నాను. ఈ మార్నింగ్ సెక్షన్‌లో ఇది మూడోసారి చాయ్ తాగడం. తెలుసు ఎన్ని సార్లు చాయ్ తాగొద్దు, అసిడిటీ ఫార్మ్ అవుతది. అంత మంచిది కాదు. అన్నీ తెలుసు. తెలిసి కూడా అదే తప్పులు చేస్తూ ఉంటాము. సో, అదే ఈ జనరేషన్ వాళ్ళము. సో, అలా టీ తాగేసి ఇంకా గ్యాస్ స్టవ్ అంతా జిడ్డు జిడ్డు అయిందని చెప్పాను గదా! ఇంకా విమ్ జెల్‌తోని మొత్తం గీకి గీకి పెట్టేసి శుభ్రం చేసేసుకున్నాననమాట. ఈవెన్ సండే ఒక్కరోజే క్లీన్ చేస్తుంటే అది మరీ మొత్తము ఆయిల్ అయిపోతుందని ఇక వారానికి 2 సార్లు పెట్టుకున్నాను. ఇయాల ఎలాగో గురువారం కాబట్టి అంతా క్లీన్ చేస్తున్నాను. ఇటు పక్క మాత్రమే క్లీన్ చేస్తున్నాను. అటువైపు అన్ని గిన్నెలు అవన్నీ పెట్టానండి. తిన్నవి, వండుకున్నవి. సో, అందుకని అవన్నీ తీయకుండా దాని కింద నుంచి మాత్రమే వాటర్ పోసేసి మొత్తం కడిగేసి క్లీనప్ చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపారాధన చేద్దామని చెప్పేసి ఇంకా దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని, దేవుని పటాలు క్లీన్ చేసుకొని, బొట్లు పెట్టేసుకొని, పువ్వులు పెట్టి రెడీగా ఉంచాను. అండ్ మరోవైపొచ్చేసి దేవుని సామాన్లన్నీ గూడా కడిగేశానండి. నేను జనరల్‌గా వారానికొక్కసారే దేవుని షెల్ఫ్‌లో ఉన్న పటాలు తీసి, బొట్లు పెట్టేసి, ఇంకా దేవుని సామాన్లన్నీ కడుగుతాను. ఇంకెప్పుడు దీపం పెడితే అప్పుడు పూజ చేసుకుంటప్పుడు ప్రమిదలొక్కటి మార్చుకుంటాను. నాకు 2 పెయిర్స్ ఉన్నాయి. మార్చేసుకొని దీపారాధన చేసుకుంటాను. మనం దీపం పెట్టేట ప్రతిరోజు అలా అన్నీ క్లీన్ చేయాల్సిన అవసరమేం లేదు. కొంతమంది 15 రోజులు నెలకొక్కసారి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. నేను మరీ అంత బద్ధకస్తురాలినేం గాదండి. చేస్తాను. సో, మా మమ్మీ అయితే చిన్నప్పుడు చింతపండేసి తోమేది దేవుని సామాన్లు, ఇత్తడి సామాన్లన్నీ. ఇప్పుడు ఎవరు అవన్నీ పెడుతున్నారు. ఇంకా ఈజీగా అయిపోవాలని ఇలా పితాంబరితో క్లీన్ చేసుకుంటున్నారు. ఇంకా సబీనా మీలో ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి. సబీనా పౌడర్‌తో కూడా తోమేవాళ్ళము. సో, ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని అన్నిటికి బొట్లు పెట్టుకొని పూజించుకొని ఇంక పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో, ఇంకా మాక్సిమం ఇంకా 12 దాటిందంటే ఆ కడుపులో గొక్కుతూ ఉంటుంది. 12 బిఫోరే పూజ చేసుకోవాలి. లేకపోతే ఒక మనసు ఒక దాని మీద, మనిషి ఒక దాని మీద ఉన్నట్టు ఉంటుంది. నాకు తెలిసి నేను 10థ్ క్లాస్ నుంచి సాయిబాబాకి గురువారం ఫాస్టింగ్ చేస్తున్నానండి. మధ్యాహ్నము లంచ్ చేస్తాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఏదైనా టిఫిన్స్ తింటాననమాట. సో, మొత్తం ఫాస్టింగ్‌గా ఉండాలంటే కష్టం గదా! సో, ఇది నా ఫాస్టింగ్ పూజ. సాయిబాబా పూజ, గురువారం పూజ. మంచిగా పూలు పెట్టి అలంకరించి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో, ఈ లోపల పైనుంచి బట్టలు కూడా తీసుకొచ్చేసానండి. పిండిన బట్టలు, కష్టపడి పిండిన బట్టలు ఆరిపోయాయి. ఇంకా అవన్నీ ఫోల్డ్‌లు చేసి ఎవరి షెల్ఫ్‌లో వాళ్ళది సర్దేసి ఇంకా నేను లంచ్ చేస్తున్నాను. చెప్పాను గదా! ఈవినింగ్ బయటికి డిన్నర్‌కి వెళ్తున్నామని. అప్పుడు ఏదైనా రైస్ తింటాం కదా అని జెప్పి ఈరోజైతే లంచ్‌లోకి టిఫిన్ చేస్తున్నాను. రాగి దోస చేసుకున్నా. ఈరోజు లంచ్‌లోకి టిఫిన్ చేస్తున్నాను. అండ్ డిన్నర్‌లోకి లంచ్ చేస్తాననమాట. సో, బయటికి వెళ్తున్నాం ఈవినింగు అందుకని. సో, ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈరోజు రాగి దోస చేసునుండే. ఇంకా అదే తినేస్తున్నాను నేను కూడా. అలాగే మామిడి పండు, టమాటా చట్నీ. మా ఇంట్లో వాళ్ళకి పల్లీ చట్నీ ఇష్టమని చెప్పి అది గూడా చేశాను. ఫ్రిడ్జ్‌లో ఉంది. సో, ఇవన్నీ పెట్టేసుకొని వేడి వేడి దోసలు పోసేసుకొని తినేస్తున్నాననమాట. సో, లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, తర్వాత లంచ్ అయిపోయేసి నేను తినేసేసరికి మమ్మీ వచ్చిందనమాట. మమ్మీ కూడా తినేసి చిన్న న్యాప్ తీసుకున్నాము. తర్వాత కాఫీ తాగేసాము. తర్వాత ఈవినింగ్ మా కాలనీ ఫ్రెండ్స్ అందరం కలిసి డిన్నర్‌కెళ్ళామనమాట. అమ్మని కూడా తీసుకెళ్ళాను. సో, మళ్ళొచ్చాక చేత కాదు అని చెప్పేసి ఇంక వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వెళ్తే ఇంక రాగానే ఇంకే పని ఉండదనుకున్నాను. కానీ ఇంకా రేపేం టిఫిన్ చేద్దాము అని సడన్‌గా గుర్తొచ్చి మళ్ళీ వడపప్పు నానబెట్టాను. మినపప్పు నానబెట్టాను. మా హస్బెండ్ కోసం
కోసమే దోసలు వేసి రెడీగా ఉంచేసాను. సో ఆయన ఒకటే తింటున్నారు. సో అందుకే ఒకటే దోస వేసి రెడీగా పెట్టేశాను. సో ఇంకా రేపటి మెను అంటే ఫ్రైడే రోజు మెను కోసం దోసకాయ పప్పు అండ్ గోరుచిక్కుడుకాయ ఫ్రై మమ్మీ మంచిగా గిల్లి పెట్టేసింది. మమ్మీ రాగానే అన్ని పనులు చేసి పెడుతుందన్నమాట. సో ఇంకా అవన్నీ కూరగాయలన్నీ కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి మేమైతే పార్టీకి వెళ్ళేసి వచ్చాము, అంటే డిన్నర్కి వెళ్ళొచ్చాము. అక్కడ నేను షూట్ ఏం చేయలేదండి, బట్ మేము వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాము. సో మా సర్కిల్లో బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఇంకా నాకు థర్స్డేనే కాబట్టి సో మేము వెజ్ తినేసి వచ్చాము. సో మధ్యాహ్నం ఎలాగో టిఫిన్ తిన్నామని నైట్ మంచిగా స్టార్టర్స్ అలాగే బిర్యానీలు అన్నీ కుమ్మేసాము. పిల్లలతో వెళ్ళాం కదా. ఇంకా వచ్చాక మినప్పప్పు నానబెట్టింది రుబ్బేసాను. సో తర్వాత ఇందులోకి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండడానికి కొంచెం బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత రేపు వేసుకునే ముందు కొంచెం ఉల్లిపాయలు ఆప్షనల్ వేసి పెడతాను. ఇంకా మా వాడిని టిఫిన్ తినమంటే ఆయన తిననే లేదు, అలానే ఉంది. ఆయన మామిడి పళ్ళు ఉంటే చాలు అవే తినేస్తారు. సో ఇంకా ఇంకా ప్రతిసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎంత పైసలు తీస్తున్నాను కదా అని చెప్పి ఎక్కువ ఇంట్రెస్ట్తో అయితే వీడియో తీయలేదు. సో ఇంకా వచ్చేసి ఇంకా పాలు తోడేసేసుకొని పండుకోవడం అనమాట. దట్స్ ద వ్లాగ్ ఆఫ్ థర్స్డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీను. డిన్నర్కి వెళ్ళిన అక్కడ క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. యాక్చువల్లీ మొబైల్ నా చేతిలో లేకుండే అనమాట, అందుకనే మిస్ అయిపోయాయి. ఇంకా నేను కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏముంటుందిలే అని చెప్పేసి తీయలేదు. జస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చాం. ఇంకా నైట్ స్కిన్ కేర్ వాష్ చేసేసుకొని ఇంకా నైట్ స్కిన్ కేర్ క్రీమ్ పెట్టేసుకొని ఇంకా పండుకోవడమే. సో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సాయిబాబా దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొక వీడియో షార్ట్తో మళ్ళీ కలుస్తా. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. బాయ్ బాయ్.